శవరాజకీయం. శవాలు దొరక్కపోతే చంపేసి శవరాజకీయాలు చేయాలని ఈరోజు ఆ బోట్లను కూడా అక్కడ అరేంజ్ చేసి అవన్నీ వైసీపీ రంగులు టన్నులు ఇసుక దొంగతనం చేసేసారు ఆ నందిగం సురేష్. అతన్ని వెళ్ళి మీరు పరామర్శించి వచ్చారంటే మిమ్మల్ని ఏం అడగాలి అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. అసలు ఏంటి నందిగం సురేష్ అని చెప్పి ఆలోచిస్తే మాకు మతి పోతుంది. ఈ ఎఫిడవిట్లు చూస్తుంటే 2009లో ఉన్న ఎఫిడవిట్లకి ఇతని ఆదాయానికి 2024లో ఇతని ఎఫిడవిట్లకి ఒక సామాన్య ఫోటోగ్రాఫర్ ఇంత సంపాదించాడా అంటే అసలు ఆశ్చర్యం వేస్తూ ఉంది. లెక్క పెట్టలేనన్ని కార్లు, నగర శివార్లో ముఖ్యంగా హైదరాబాద్ శివార్లో ఎకరాల భూములు. మళ్ళీ ఈయనేదో ఒక పెద్ద నాయకుడిలాగా ఈయన మీద 100 కోట్లు ఖర్చు పెట్టి బయోపిక్ తీస్తున్నారంట.